హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే న్యూకాస్ట్ 4 సిరప్ గురించి తెలుసుకుందాం. అంటే సిరప్ యొక్క యూజెస్ ఏంటి, దీంతోపాటు ఎటువంటి యాంటీబయాటిక్స్ యూజ్ చేయవచ్చు, ఇందులో ఉండే ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా ఏ విధంగా ఉపయోగపడుతుంది, డోసేజ్ మరియు సైడ్ ఎఫెక్ట్స్, ప్రికాషన్స్, టోటల్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకే చెప్పడం జరిగింది, డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ సిరప్ వచ్చేసి జాయింటిస్ ఫార్మస్యూటికల్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. దీని ఎంఆర్పి వచ్చేసి 133 రూపీస్ 60 ml. ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి లివోసిట్రిజిన్ 2.5 mg, మోంటెలికాస్ట్ 4 mg వరకు ఉంటుంది. ఇది మెయిన్ యూజ్ వచ్చేసి అలర్జీ సిమ్టమ్స్, అంటే బాడీలో కెమికల్ మెసెంజర్స్ని కంట్రోల్ చేసి అలర్జీ సిమ్టమ్స్ అనేది కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కామన్ కోల్డ్ లక్షణాలు అంటే స్నీజింగ్, ఇచ్చింగ్, రన్నీ నోస్, వాటర్ ఐస్, హే ఫీవర్, స్వెల్లింగ్, కాంజెషన్ అంటే ముక్కు దిబ్బడ, స్కిన్ అలర్జీస్ని కంట్రోల్ చేయడంలో మెయిన్ యూజ్గా ఇది ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మోంటెలికాస్ట్ 4 mg ఉంది అని తెలుసుకున్నాం కదా. ఇది ప్రివెంట్గా వైజింగ్ను, డిఫికల్టీ బ్రీతింగ్ అంటే చెస్ట్ టైట్నెస్ అంటే శ్వాస తీసుకోవడంలో గల ఇబ్బందిని, కఫింగ్ అంటే కఫ్ను మరియు ఆస్తమా, లైట్ ఆస్తమాను కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఈ మోంటెలికాస్ట్ అనేది ఉపయోగపడుతుంది. లివోసిట్రిజిన్ అనేది యాంటీ హిస్టమైన్గా పనిచేస్తుంది. ఇది హిస్టమైన్ కంట్రోల్ చేసి ఇది ఇచ్చింగు, స్వెల్లింగు, రన్నీ నోస్, వాటర్ ఐస్, రెడ్నెస్, టియరింగ్ వంటి హిస్టమైన్ లక్షణాలను ఇది కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఈ 2 మెడిసిన్ కాంబినేషన్ అనేది పిల్లల్లో స్కిన్ అలర్జీస్ కావచ్చు, అలర్జీ సిమ్టమ్స్, కామన్ కోల్డ్ లక్షణాలను 100% కంట్రోల్ చేయడంలో దీనిని ఎక్కువగా డాక్టర్స్ రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క డోసేజ్ వచ్చేసి ఇది డిపెండ్ ఆన్ కండిషన్, అంటే ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి నార్మల్గా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా అయితే ఎబో 12 months ఆర్ 18 months పిల్లలకు ఇదినే ప్రిస్క్రిప్షన్ చేస్తూ ఉంటారు. బేసికల్గా దీన్ని 2.5 ml నుంచి స్టార్ట్ చేసి 3 years వాళ్ళకి 3 ml, 4 years వరకు 4 ml, ట్వైస్ డైలీ, లేకపోతే తక్కువ ఉన్నట్లయితే వన్స్ ఇవ్వవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఎక్కువగా ఉండకపోవచ్చు. కొందరిలో ఇది శరీరానికి పడినట్లయితే నాసియా, వామిటింగ్, డైజినెస్, అలర్జీ, స్కిన్ రెడ్నెస్ వంటి అలర్జీ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. ప్రికాషన్స్ వచ్చేసి డాక్టర్ సలహా మేరకే దీనిని ఉపయోగించగలరు. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక దీంతోపాటు యాంటీబయాటిక్స్ యూజ్ చేయవలసి వస్తే డాక్టర్ సలహాతోటి అజిత్రోమైసిన్ కావచ్చు, క్లావెనిక్, పొటాషియం క్లావెనిక్ యాసిడ్ కావచ్చు, సెఫిక్జిన్ కావచ్చు, సెఫడాక్జిన్ కావచ్చు, ఇటువంటి యాంటీబయాటిక్స్ డాక్టర్ సలహాతోటి సరైన డోసేజ్ తోటి ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి సిరప్స్ అయినా ఉపయోగించే ముందు బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఎగ్జామినేషన్ తర్వాతనే ఈ సిరప్స్ కావచ్చు ఏదైనా కానీ ఉపయోగించినట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.